ఐదేళ్లలో అవినీతి పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఎన్నికల్లో తరిమి కొట్టాలని కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరుతో పాటు చింతలూరు, సూర్యారావుపేట, సందిపూడి, పినపల్ల, పెద్దపల్ల, పెనికేరు, నవాబుపేట, కలువచర్ల గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని బండారు సోదరులు అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను ఎంపీగా గంటి హరీష్ మాధుర్ని గెలిపించుకోవాలని కోరారు. సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ చంద్రబాబు సీఎం కాగానే వాటిని అమలు చేస్తారని తెలిపారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని మండిపడ్డారు. అవినీతి వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు కట్టుకున్న డబ్బు కాబట్టి మీ పెన్షన్ మీకు రావాలి. అది ఇది కలిపేసుడు అభయస్థం పెన్షన్ లేకుండా చేశారు. ఇంద్రబాబు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, ఒక రూపాయి కూడా లేదండి లోన్ వాళ్ళకి. ఇల్లు కట్టుకున్న ఎవరైనా ఉన్నారా? ఇదివరకు ఒకరికైనా ఇల్లు ఇచ్చారా? ఎక్కడైనా ఒక్క రూపాయి కూడా లోన్ లేదు. స్థలాలు కూడా ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇప్పిందో 2 సెంట్లు కాడికి ఇస్తామని కూడా చెప్పమన్నారు. ఇవన్నీ కూడా కొంచెం అదే వాళ్ళు ఏదో రకరకాల రాసి ఇచ్చేసారు. ఎవరు రాలేదో చూసి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే రాని వాళ్ళందరికీ పెన్షన్ అందరూ పెన్షన్ ఏప్రిల్ నుంచి 4000 చేస్తారు. అంటే ఇది వెలసమైందా జూన్ లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక జూలైలో ఇచ్చే పెన్షన్ కి నెలల్లో ఇచ్చే 4000 ప్లస్ ఈ పాత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 1000 పెంచుతున్నారు. 3000 4000 చేస్తారు. ఈ 3000 4000 కలిపి 7000 పెన్షన్